నమస్కారం. ములక్కాయ టమాటా కర్రీ సిరిజల్లు వ్లాగ్స్‌కి స్వాగతం. నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం వైట్ రైస్ అండ్ ములక్కాయ టమాటా కర్రీ చేసేస్తున్నాను. నేను కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మై ఛానెల్. ములక్కాయ టమాటా కర్రీ కోసం ఫస్ట్ ములక్కాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. టమాటా కూడా ఒక 4 టమాటా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించి దీంట్లో 2 గిద్దెల నూనె పోస్తున్నాను. నూనె వేడైన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేద్దాం. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ఇంకా 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈరోజు మదర్స్ డే. వాళ్ళ కమ్మని చేతి వంటతో మన కడుపు నింపి, మన శారీరక, మానసిక ఎదుగుదలకు కారణమైన అందరు అమ్మలకు మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇది ఆప్షనల్. నేను నువ్వులు, మెంతుల పొడి వేస్తాను. అది టేస్ట్ కోసం కాదు, ఆరోగ్యం కోసం. ఇంకా టేస్ట్ గూడా బావుంటుంది. కొంచెం నువ్వులు ఒక స్పూన్ కన్నా తక్కువ, కొంచెం ఒక చిటికెడు మెంతుల పొడి ప్రతి కూరలో వాడతాను. అవి కూడా తాలింపులో వేసి వేగనిస్తున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ముందుగా మనం రైస్ కూడా ఉడుకుతుంది. రైస్ కొంచెం ఒక 5 నిమిషాల ముందు అయిపోతుంది కూర కన్నా. కొంచెం చిటికెడు పసుపు. చిటికెడు కాదు, కొంచెం ఎక్కువే వేశాను. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయట్లే కాబట్టి నేను ఇంగువ పొడి వాడుతున్నాను. పసుపు ఎక్కువ ఎందుకేసానంటే, మేము పసుపు కొమ్ములు పట్టిచ్చింది కాబట్టి, అది కలర్ ఎక్కువ రాదు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ములక్కాయల ముక్కలు వేసి బాగా కలిపి వీటిని కొంచెం మగ్గనియాలి. ములక్కాయ ముక్కలు మగ్గాక టమాటా ముక్కలు వేయాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ అవి మగ్గే వరకు మగ్గనిద్దాం. అన్నంలో నీళ్ళు ఎసురు అయిపోయింది. ఇప్పుడు సిమ్‌లో పెట్టి మూత పెట్టేస్తున్నా. ములక్కాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేస్తున్నా. మొత్తం మంచిగా కలిపి మూత పెడదాం. ఇప్పుడు టమాటా మెత్తగా అయ్యే వరకు ఉడకనియాలి. అన్నం ఉడికిపోయింది. బంద్ చేశాను. టమాటా సగం మగ్గిన తర్వాత ఉప్పు వేసి కలుపుతున్నా. కారం బంద్ చేసే ఒక్క నిమిషం ముందు వేస్తే సరిపోతుంది. ఈ కూరలోకి కొత్తిమీర ఉంటే టేస్ట్ బావుంటుంది.
చిక్కుడుగాయ టమాటా, ములక్కాయ టమాటాలోకి కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అందుకే నేను కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచుకున్నా. ఇప్పుడు కారం వేసేస్తున్నాను. హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది. హైదరాబాద్‌లో ఎండలు చాలా ఉన్నాయి. మీ ప్రాంతంలో ఎలా ఉంది? వాతావరణం చల్లబడ్డదా? లాస్ట్‌కి కొత్తిమీర వేస్తున్నాను. మొత్తం మంచిగా కలుపుకుందాం. అంతే. ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే ములక్కాయ టమాటా కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరిజల్లు వ్లాగ్. థాంక్ యూ.